ఏ ఊరు మీది? ఎక్కడొచ్చారు? ఏ ఊరు భయ మీది? పోతేపాడు. మాది వస్తే నాశనం. మాది వస్తే నాశనం. ఎందుకు వచ్చారు ఇక్కడ? పెట్రోల్ బంకు దేనికి? ఫుల్ ట్యాంక్ చేపిస్తురా బ్రో? ఫుల్ ట్యాంక్ చేపిస్తురా? ఓకే. ఉందా ఆ పైకి? ఫుల్ ట్యాంక్ చేయండి బ్రో. మా బంకు కూడా గిరాకీ కావాలి బ్రో. నీది ఓపించా బ్రో? మీది ఓపించారా? 3300. అరే వా, పైసలు ఉన్నట్టున్నారా మీరు? ఫుల్ ట్యాంక్ అయ్యానా? ఫుల్ ట్యాంక్. లేదన్నా ఎక్కడ వెళ్తారు ఇప్పుడు? ఎక్కడ వెళ్తారు? ఏడా? చేపలు రొయ్యలు. ఆడ ఎవరు మామ? ఎల్లాయగౌడ కాదు, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు పిలిచారు? ఎల్లాయగౌడ్ కాదు, ఎల్లాయగౌడు. సాయిల్ గౌడ్. Oh my God! तेरे वाल कंपनी फेरी मा पैसा दासंग पैसा. అన్నా చేపలు ఎట్లా కిలో? చేపలు కావాలన్నా? ఏం చేపలు ఉన్నాయన్నా? రొయ్యలు, పీతలు, చిన్న చేపలు, పెద్ద చేపలు, నడి చేపలు అన్ని. ఓకే సార్. ఎంతనా చేపల పేరు? చిన్న చేపలు. కిలో ఎంతనా? 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 350 రూపాయలు కిలో. ఓకే అన్న, ఇప్పుడు మనకి ఒక 4 కిలోలు కావాలి. ఏమన్నా తక్కువ చేసి ఇస్తారా? అంటే చేప కటింగ్ అయిన తర్వాత తక్కువ అవుతుంది. ఎట్లా? మీరైతే పైసలు బరాబర్ ఇవ్వాలి. అరే అన్న, కిలోలు తక్కువ అయినా అంటలే, మన రేట్ ఏమైనా తక్కువ చేస్తారా అంటున్నా? చేయండి అన్న, జర 350 అంటే జర ఎక్కువ అవుతుంది అంతేనా? అరే ఇట్లా మాట్లాడతారేమన్నా? మీకు చేపలు తీసుకోవాలా వద్దా? చేపలు తీసుకోవాలా వద్దానా? 90 మంది వేరు, మేము వేరనా? 90 మందిలో మేము ఒకరం అనుకో. కాదనా ఇప్పుడు? కస్టమర్ నేను చెప్పు ఏమంటారు అట్లా? ఏం లేదు బ్రో, అది చేపలు కావాలి. ఏమి ఇస్తారంటే ఆయన ఎగతాలు చేసి మాట్లాడుతున్నాడు. కాదు బ్రో, మీ పోరాడు పని పోరాడు, వాడు అట్లా మాట్లాడుతున్నాడు. మనోడు వర్కర్ కాదు, ఓనర్. మన పార్ట్నర్ పెట్టిండు, నిన్న మొన్న వచ్చిండు, తెలియదు. చెప్తాను కాదు, రేట్ ఏమన్నా తక్కువ చేస్తారేమో అని అడిగితే చేపలు ఎట్లా కట్ చేసిన తర్వాత చెప్పేది బ్రో. వాడు ఏమంటుండు పోరాడు, వానికి జర బుగులు పెట్టుకో. వాడు ఏమంటుండు, చేపల రేట్ ఏమైనా తక్కువ చేస్తావా అంటే, కాదు బ్రో చేపల రేట్ ఏమైనా తక్కువ చేస్తా. ఆగ్రా ఏమో మాట్లాడు, ఘోరంగా జర బుగులు పెట్టుకో. వాడు చేపలు ఏమైనా తక్కువ చేస్తావా రేట్ అంటే, వాడేమో నన్ను ఎర్ర. కాదు బ్రో, ఇప్పుడు పోరాడు ఒకడు ఉన్నాడు, మీ దాంట్లో పని పెట్టుకున్నారో లేకపోతే మీ పార్ట్నరా ఏమో తెలియదు, కానీ వాడు ఏం చెప్తున్నాడు, చేపలు ఏమన్నా రేటు తక్కువ చేస్తారా అని అడిగితే వాడేమంటుండు, చెప్పేది నువ్వు, వాడేమంటుండు తెలుసా, చేపలు కట్ చేసినాక తక్కువనే అవుతాయి బ్రో, మీరు పైసలు మాత్రం కిలోకి బరాబర్ ఇవ్వాలంట. అదేంది బ్రో, రేట్ తక్కువ చేసి చెప్పండి బ్రో. కరెక్టే కానీ మీరు కరెక్టే. ఇప్పుడు వెయిటింగ్ కాదు బ్రో, రేటు కాదు బ్రో. చేపలు తక్కువ తీసుకుంటామా బ్రో? మాకు కావాలి 4 కిలోలు. మీరు చెప్పండి, చూసి తీసుకోండి రేటు. కిలో 350 అంటుండు, జర చూసి తీసుకోండి. ఎక్కడి నుంచి వస్తాయి బ్రో ఇవి? కనిపిస్తున్నాయి బ్రో. ఎక్కడి నుంచి? మనకు లైవ్ లో చూపి అక్కడ చూసుకున్నట్టయితే, అక్కడ చూపండి కెమెరాకు, అక్కడ లైవ్ లో కొట్టిస్తాం మనం.
చేపకే మైండ్ చూడు, అది యాక్టింగ్ చేప, అది ఎట్లా వేస్తుంది, అదేంటంటే ఉల్టా కొట్టుకుంటుంది, పుట్టుకమే అది ఉల్టా కొట్టుకుంటుంది. స్విమ్మింగ్ అట్లా వేస్తుంది. ఆ చేప అన్నిటికీ ఫేమస్ చేస్తుంది అది దొంగ చేప బ్రో. ఎందుకంటే సముద్రం కాదు, మన ఊరు పక్క పోతే చెరువులు ఉంటాయి. ఆ చెరువులో లైవ్ గా అంటే ఏదో విడిచినవి కాదు, అదే పెరిగినవి న్యాచురల్. ఒకసారి తెరిచి చూపిస్తారా బ్రో? ఈడ ఇది తెరిచి చూపిస్తారా? ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం, మనకు కావాల్సిన ఏమన్నా ఉన్నాయేమో. ఇది ఇట్లా లేపి చూపించండి పెద్ద మనిషి, జర చూపి. ఇగో ఈడైతే ఈడ మారిన కుంభకారం లాగా ఈడ ఈడే. మామ తిను మామ, ఒకసారి మంచిగా తిను మామ, ఇంకా కావాలా? తిన్నాడు ఈడ అమాయకుడు, ఈడు తినడు తాగాడు. అలా ఈదులో పోయినా అలసిపోయినాము, పానంలో లేదు. చేపలు తీసుకొని పోయి ఎప్పుడు వండుకొని ఎప్పుడు తినాలో అర్థమవుతుంది. అందుకోసం జస్ట్ అది నాష్టలాగా అయింది. ఇగో ఇటు చూడు, స్పెషల్ తాగమ్మా. వీడు చూడు, వీడు తింటానే ఉంటాడు. తిండి కూడా వీడు తిండిపోతే వీడు ఇంత తిన్నా మళ్ళీ బక్కానే ఉంటాడు. చూడు వేస్తూనే ఉంటాడు. వేసేసాడు బాగా వేసాడు. చూడు నువ్వు మొత్తం ముట్టుకోకు. కల్లేడు ఉందిరా, తినరా ఇప్పటిదా రోడ్లు తిరిగా అంటే వీడియో చూస్తున్నానా? తినరా తినేది కట్ చేస్తాము. లేరా నీ అమ్మ, మీరు మధ్యలో ఉంటే తిందాం. ఎందుకురా ఇంత భూకాశ? ఉప్పు లేని ప్యాకెట్ అది. చికెన్ నెర్రెబారిన నేల తులసిని పడగానే పులకరించినట్టులో నింగివాలు జన సింగిడి పువ్వులే కొత్త కొత్త సంభరాలో 7 సంద్రాలు దాటొచ్చి ఊరు చేరా. కొత్త సంభరాలో 7 సంద్రాలు దాటొచ్చి ఊరు చేరా.